ఒక రైలు అనుకున్నారు, ఇవాళ చూస్తే 136 రైళ్లు వచ్చేసే వందే భారత్. ఒక సౌకర్యవంతమైన ప్రయాణం ఇవాళ ప్రజలకు లభిస్తూ ఉంది. దాదాపు 55,000 నేషనల్ హైవేల నిర్మాణం జరిగింది. 27 ఎక్స్ప్రెస్ హైవేలు జరుగుతున్నాయి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి మన దేశం హబ్గా మారింది. దీనికి ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల ఇక్కడ కొత్త మందులు కనిపెట్టడం, ఇవాళ విదేశాలకు మనం ఎగుమతులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ మీద, పర్యావరణ వైపు కాపాడుతూ గ్రీన్ ఎనర్జీ మీద కూడా పెద్ద దృష్టి పెట్టి వాళ్ళకి ఎప్పుడో 2022 నాటికి 20 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని తన అధికారంలోకి వచ్చిన తర్వాత 2018కే 20 గిగావాట్లు ఉత్పత్తి చేసి గ్రీన్ ఎనర్జీని 2022 నాటికి దాన్ని 150 గిగావాట్లు తీసుకెళ్ళి ఇవాళ 200 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. 230 నాటికి 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని కూడా ఉత్పత్తి చేసే లక్ష్యంగా. అంటే అందుకనే మోడీ హైతో ముమ్కిన్ హై అంటుంటారు.